ఇక బీజేపీ కూడా ఏం దమ్ము లేదన్న పసలేదు పిసలేదు. మొన్ననే 2 సార్లు ఓడిపోయింది మా ఈటలు అన్నాడు, ఘోరంగా ఓడిపోయి మళ్ళీ ఇడికి వచ్చిండు. ఆయన కూడా ఏం లేదు, ఇంటికి దండం పెడుతుండు, నేను కేంద్ర మంత్రి అవుతా, నన్ను గెలిపిరని తిరుగుతుండు. పాపం గోస్ వస్తుంది కానీ ఓట్లు మాత్రం పడవు. ఎందుకంటే ఓటు బ్యాంక్ ఉందంటే మన కేటీఆర్. మల్లారెడ్డి గారు మాట్లాడిన తర్వాత మాట్లాడాలంటే ఇబ్బంది, ఎందుకంటే మల్లన్న మాట్లాడిన తర్వాత, ఎందుకంటే మీ మేడ్చల్ అంటేనే మాస్, అలా మల్లన్న మరీ మాస్. ఇక మల్లన్నకు తోడైంది కేతక్క. ఇక కేతక్క కూడా ఇంకో దిక్కు, ఆమె కూడా మైక్ పట్టుకుంటే ఇటువంటి పరిస్థితి వచ్చింది. ఆమె మాట్లాడుతుంటే కూడా ఇనబుద్ధి అవుతున్నది. కాబట్టి వీళ్ళిద్దరు మాట్లాడినాక మాట్లాడాలంటే ఎట్లుంటుంది అంటే యాటకూర తిన్నాక తోటకూర తిన్నట్టు ఉంటుంది, తప్ప ఇంకోటి ఏం లేదు. అందుకే మా మల్లారెడ్డి గారికి నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, మీరు మేడ్చల్కే పరిమితం కాకండి, బయటికి రాండి, రాష్ట్రం అంతా తిరగండి. పార్టీ కోసం మిగతా నియోజకవర్గాల్లో కూడా మీ గొంతు. మల్లారెడ్డి క్రేజ్ మామూలుగా లేదు. మరి సోషల్ మీడియాలో ఎక్కడ పోయినా, నేను మొన్న నల్గొండలో చూసిన, ఆడపోతే మేము ఆడేదో మీటింగ్కి పోయినాం, సార్ మీటింగ్ ఉండే, కేసీఆర్ గారి మీటింగ్కి పోతే అసలు ఆడ మల్లన్న బయటకు వస్తుంటే సుఖేందరాన్ని ఇంట్లోకి వెళ్ళి మొత్తం మీడియా వాళ్ళు, పిల్లలు, వాళ్ళు వీళ్ళు మాట్లాడతావా కాదన్నా, నన్ను అలుగదొక్కుతున్నా, నన్ను తిప్పుతలేరన్నా, నన్ను అచ్చా తిప్పుతలేరు, తొక్కుతుర్రు అంటుండు. అన్న నీకు సోషల్ మీడియాలో నీకు తిరుగులేదు. సోషల్ మీడియా ద్వారా మల్లారెడ్డి గారు ఇప్పటికీ అందరికి దగ్గరైండు. ఆయన డైలాగులు చిన్న చిన్న పిల్లలు కొడుతుంటారు, నేను చూస్తూ ఉంటాను. కష్టపడ్డా, పాలొమ్మినా, అంతే కదన్నా. ఇవన్నీ చెప్పి 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 మొత్తం రాష్ట్రంలో ఉండే యువకులందరూ మనసు కూడా గెలుచుకున్నాడు మల్లన్న. మల్లారెడ్డి గారు మాట్లాడిన తర్వాత మాట్లాడాలంటే ఇబ్బంది, ఎందుకంటే మల్లన్న మాట్లాడిన తర్వాత, ఎందుకంటే మీ మేడ్చల్ అంటేనే మాస్, అలా మల్లన్న మరీ మాస్. ఇక మల్లన్నకు తోడైంది కేతక్క. ఇక కేతక్క కూడా ఇంకో దిక్కు, ఆమె కూడా మైక్ పట్టుకుంటే ఇటువంటి పరిస్థితి వచ్చింది. ఆమె మాట్లాడుతుంటే కూడా ఇనబుద్ధి అవుతున్నది. కాబట్టి వీళ్ళిద్దరు మాట్లాడినాక మాట్లాడాలంటే ఎట్లుంటుంది అంటే యాటకూర తిన్నాక తోటకూర తిన్నట్టు ఉంటుంది, తప్ప ఇంకోటి ఏం లేదు. అందుకే మా మల్లారెడ్డి గారికి నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, మీరు మేడ్చల్కే పరిమితం కాకండి, బయటికి రాండి, రాష్ట్రం అంతా తిరగండి. పార్టీ కోసం మిగతా నియోజకవర్గాల్లో కూడా మీ గొంతు. మల్లారెడ్డి క్రేజ్ మామూలుగా లేదు. మరి సోషల్ మీడియాలో ఎక్కడ పోయినా, నేను మొన్న నల్గొండలో చూసిన, ఆడపోతే మేము ఆడేదో మీటింగ్కి పోయినాం, సార్ మీటింగ్ ఉండే, కేసీఆర్ గారి మీటింగ్కి పోతే అసలు ఆడ మల్లన్న బయటకు వస్తుంటే సుఖేందరాన్ని ఇంట్లోకి వెళ్ళి మొత్తం మీడియా వాళ్ళు, పిల్లలు, వాళ్ళు వీళ్ళు మాట్లాడతావా కాదన్నా, నన్ను అలుగదొక్కుతున్నా, నన్ను తిప్పుతలేరన్నా, నన్ను అచ్చా తిప్పుతలేరు, తొక్కుతుర్రు అంటుండు. అన్న నీకు సోషల్ మీడియాలో నీకు తిరుగులేదు. సోషల్ మీడియా ద్వారా మల్లారెడ్డి గారు ఇప్పటికీ అందరికి దగ్గరైండు. ఆయన డైలాగులు చిన్న చిన్న పిల్లలు కొడుతుంటారు, నేను చూస్తూ ఉంటాను. కష్టపడ్డా, పాలొమ్మినా, అంతే కదన్నా. ఇవన్నీ చెప్పి 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 మొత్తం రాష్ట్రంలో ఉండే యువకులందరూ మనసు కూడా గెలుచుకున్నాడు మల్లన్న.